నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. 21 యుద్ధం తర్వాత సైనికుల రిజర్వేషన్కి సంబంధించి ఒక ఆర్డినెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని బట్టి అప్పటి నుండి కూడా మన యొక్క రిజర్వేషన్, ఎక్స్ సర్వీస్మెన్స్ యొక్క రిజర్వేషన్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లోకి వచ్చేసరికి ఓన్లీ 2% మాత్రమే ఇప్పటి వరకు అమలు చేస్తూ రావడం జరుగుతుంది. ఒక్కసారి ఈ పక్కన కనపడుతున్న ఈ స్క్రీన్ మీద మీరు చూడండి. ఏ ఒక్క స్టేట్ని మీరు గమనించినా మినిమం 5% కంటే తక్కువ ఏ స్టేట్కు లేదు. ఒక్క మన 2 తెలుగు రాష్ట్రాలకు తప్ప. తెలంగాణ, ఆంధ్ర, ఈ 2 తెలుగు రాష్ట్రాలు. అంటే మీరే చెప్పండి, మిగతా మాజీ సైనికులకి మనకు ఏదైనా ప్రత్యేకత ఉందా? అంటే మనం ఓవర్ షార్ప్నా, లేదంటే చాలా ఈజీగా మనం ఏమైనా ఇప్పుడు ఉన్న జనరేషన్ని బీట్ చేయగల కెపాసిటీ మనకేమైనా ప్రత్యేకంగా ఉందా? లేదంటే మిగతా స్టేట్స్ కంటే కూడా మనం ఏమన్నా చాలా తక్కువ సర్వీస్ చేసి త్వరగా బయటకు వస్తున్నామా? ఎన్ని రకాలుగా ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని గమనిస్తే ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఎక్కడా లేదు. అందరూ అన్ని విధాల సేమ్ డ్యూటీ చేసి రిటైర్ అవ్వడం జరుగుతుంది. మినిమం 17 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ప్రతి సోల్జర్ కూడా డ్యూటీలు అంటే ఆర్మీలో తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి, కొంతమంది అయితే తన ప్రాణాలను సైతం సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎక్స్ సర్వీస్మెన్ తను ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చి ఇకనైనా తన ఫ్యామిలీతో హ్యాపీగా గడపచ్చు. ఏ చిన్నదైన జాబ్ మనం సంపాదించుకొని కష్టపడి పిల్లల్ని, అమ్మ నాన్నగారిని చూసుకోవచ్చన్న ఒక ఆశతో మనం ఇంటికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులే చాలా డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జనరేషన్తో ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో తను ఈ స్టడీకి దూరంగా ఉండటం ఒక కారణమైతే, ఇప్పుడున్న జనరేషన్తో పోటీపడి అదే పనిగా ఒక ఇయర్ ఈ జాబ్స్ గురించి మనం టైం స్పెండ్ చేసి వారిని బీట్ చేయడం అనేది ఓన్లీ 2% రిజర్వేషన్లో సాధ్యమేనంటారా? ఒక్కసారి ఆలోచించండి. మ్యాక్సిమం మన ఆంధ్ర, తెలంగాణలో మ్యాక్సిమం ఎక్స్ సర్వీస్మెన్స్ని మీరు గమనించినట్లయితే ప్రతి 100 మందిలో 98 మంది ఈ సెక్యూరిటీకి సంబంధించిన జాబ్స్లోకి వెళ్ళటం జరుగుతుంది. మీరు గమనించవచ్చు. ఒక నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన వారు మాత్రమే ఈ జాబ్స్ బ్యాంక్స్లో కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ వెళ్ళటం జరుగుతుంది. కారణం ఏంటంటారా? వీరు మొదటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్కి టచ్లో ఉండటం జరుగుతుంది. పూర్తి స్థాయిలో టెక్నికల్ ట్రేడ్స్లో ఉండటం జరుగుతుంది. కానీ ఒక ఆర్మీ పర్సన్ మాత్రం తన సర్వీస్ మొత్తం కూడా బోర్డర్ ఏరియాస్లో, గ్రౌండ్లో ప్రాణాలకు తెగించి ఎన్నో ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ తన ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా పోరాటమే తన ధ్యేయంగా తన సర్వీస్ని సాగించడం జరుగుతుంది. చివరికి తన స్టేట్లో కూడా తనకు అన్యాయం జరగడం జరుగుతుంది. ఓన్లీ 2% రిజర్వేషన్ ఇచ్చి, అందులో కూడా రకరకాలైన కండిషన్స్తో ఆ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క జాబ్ నోటిఫికేషన్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు గమనించిన ఏ డిస్టిక్లోనైనా కానీ 50 వేకెన్సీస్ కంటే ఎక్కువ తీసిన దాఖలాలు అనేవి ఏ నోటిఫికేషన్లో కూడా లేవు. మీరు ఒకసారి గమనించినట్లయితే అలాంటప్పుడు మన 2% రిజర్వేషన్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఏ విధంగా మనకి స్టేట్ గవర్నమెంట్స్లో జాబ్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి? సో దయచేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే రిటైర్ అయ్యి వస్తున్నారో వారు ముందుగానే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రండి. ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మనకు జాబ్ వచ్చే అవకాశం ఎంత పర్సెంటేజ్ ఉంది, లేదంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో కానీ, బ్యాంక్స్లో కానీ జాబ్ కొట్టగలమా, లేదంటే మిగతా వారిలాగానే మన గతి కూడా సెక్యూరిటీ జాబ్లకే పరిమితం అవుతుందా? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా విశ్లేషించుకొని మరీ రిటైర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే మనం రిటైర్ అయిన తర్వాత మనకు అంతకుముందు సర్వీస్లో ఉన్నప్పుడు వచ్చే శాలరీ నుండి ఆఫ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 మన సర్వీస్లో ఉన్నప్పుడు వస్తున్నట్లయితే ఇప్పుడు ఓన్లీ 25,000, 30,000 మాత్రమే రావడం జరుగుతుంది. అక్కడ ఇంతకుముందు ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ అలౌన్సెస్ అని, ఫీల్డ్ అలౌన్సెస్ అని, అవన్నీ ఇవన్నీ చాలా రకాలుగా మనకి అమౌంట్ కొంతవరకు మనకి ఎక్స్ట్రా వచ్చేది. కానీ ఇప్పుడు అవకాశమే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఎటువంటి జాబ్ సమయానికి దొరకకపోయినట్లయితే మనం మన పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి, మన ఇంట్లో ఖర్చులకు సంబంధించి చాలా రకాల అవసరాలను మనం తీర్చుకోవడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ జాబ్స్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అరాకొరా అమౌంట్ కొరకు. సో దయచేసి నేను ఇప్పుడు విన్నవించుకునేది ఏంటంటే, మన రాష్ట్ర అసోసియేషన్స్, సైనిక అసోసియేషన్స్కి, జిల్లా అసోసియేషన్స్కి, అలాగే మండల స్థాయిలో ఉన్న అసోసియేషన్స్కి, పెద్దలందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఇకనైనా మిగతా స్టేట్స్ని గమనించైనా వారిలాగా కనీసం మినిమం 5% రిజర్వేషన్ అయినా కానీ మన మాజీ సైనికులు పొందే అవకాశాన్ని సాధించుకునే ప్రయత్నం అనేది మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మనకి ఫ్యూచర్లో మనకు అంటూ ఒక స్థానమే లేకుండా పోయే అవకాశం ఉంది. మనం ఉండటానికి ఎక్స్ సర్వీస్మెన్స్ 70,000 ఆంధ్రాలో, 70,000 ఉన్నప్పుడు 70,000 × 4 మనం అంటే ఫ్యామిలీస్ని మొత్తాన్ని ఇంక్లూడ్ చేసిన దగ్గర 3 లక్షల మంది స్ట్రెంత్ మనం అవుతున్నాం. అలాగే సర్వింగ్ సోల్జర్స్ చూసినట్లయితే కనీసము 40 నుండి 50,000 మంది సర్వింగ్ సోల్జర్స్ ఉన్నారు. వారిని కూడా మనం కలుపుకున్నట్లయితే దగ్గర 5 lakh సోల్జర్స్ అవుతున్నారు. వీరందరూ మన స్ట్రెంత్ కాదంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. రాబోయే తరాలకైనా కానీ మనం న్యాయం చేయగల దిశగా మనం ప్రయాణించి
వారినైనా ఆదుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదండి వీడియో. రిజర్వేషన్ గురించి తప్పకుండా మనం గలమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఆలోచించండి. ఇకనైనా అందరూ కలిసికట్టుగా ఈ రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆలోచించి ముందుకు పదండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. జై హింద్.